హలో గైస్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. మీకు ఎప్పుడైనా ఏదైనా టేస్టీగా స్నాక్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ ఆనియన్ బజ్జీని ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్ బజ్జీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం 1 కప్ మైదా అలానే 1 కప్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర అలానే 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లనే అందులో కరివేపాకుని కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తీసుకొని చేత్తో ట్యాప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బజ్జీలను ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మనకి ఎక్కువగా హీట్ అవసరం లేదు, మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ బజ్జీ మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచికరంగా వస్తాయి. ఎప్పుడు రొటీన్గా ఒకేలా చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఈ ఆనియన్ బజ్జీని చేసుకోవడానికి మనకి ఎక్కువగా టైం కూడా అవసరం లేదు. జస్ట్ 20 మినిట్స్ లోపే మనం ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఆనియన్ బజ్జీని మనం ఎంత సింపుల్గా రెడీ చేసామో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈలోగా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే వంటలు చాలా ఉన్నాయి. ఎంతో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి అన్నీ చూసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.